నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు శరత్. భాషా ప్రయుక్త తెలుగు రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి తరం గుర్తు చేసుకోవాలని, అలా గుర్తుండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ బలిదానం దినోత్సవం నిర్వహిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా నగరంలోని సివిఎన్ రీడింగ్ ప్రాంతంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, బీసీ వెల్ఫేర్ అధికారి అంజల, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో పొట్టి శ్రీరాములు ప్రధాన భూమిక పోషించారని మంత్రి అన్నారు. దళితులకు ఆలయ ప్రవేశం కోసం ఉద్యమం చేసి నెల్లూరులో ఆలయ ప్రవేశం కల్పించేలా కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. తెలుగు రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన ఆయన త్యాగాలను నేటితరం గుర్తుంచుకోవాలన్నారు. యావత్ భారతదేశం పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. పొట్టి శ్రీరాములు ఆలోచనలు, త్యాగాలను నేటితరం తెలుసుకోవాలన్నారు. దేశం, రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, గ్రంథాలయ పాలకురాలు కాసు ఆదిలక్ష్మి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ వాసు, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన జీవితాన్నే త్యాగం చేసి గొప్ప అమరవీరుడు పొట్టి శ్రీరాములు గారు. వీరికి మన జిల్లాతో కూడా సంబంధం ఉంది. అత్తగారు మేనమామ ఊళ్ళో మారెళ్ళ. ఈ ప్రాంతంలో కూడా వారు సమాజ సేవ చేస్తూ ఆసుపత్రిని కూడా నిర్మించారు. దాంతోపాటు 1946లో నెల్లూరు జిల్లాలో హరిజనులకి అంటే దళితులకి ఆలయ ప్రవేశం కావాలని చెప్పి వేణుగోపాల స్వామి ఆలయంలోకి ఎస్సీల ప్రవేశం కోసం వారు నిరాహార దీక్ష చేసి ఆనాటి మద్రాసు ప్రభుత్వాన్ని చేత ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇప్పించి వారానికి ఒకరోజు దళితులకి ఆలయ ప్రవేశం కోసం సాధించినటువంటి సామాజిక ఉద్యమ నాయకులు. అంతేకాకుండా తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి వారు 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని త్యజించినటువంటి ఆత్మార్పణం చేసిన దినాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి కార్యక్రమాలకి నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే చరిత్ర ఇటువంటి మహానుభావులు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారిని చూసుకున్నాం. గాంధీ నెహ్రూను ఎలా చేసినట్టుగా ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దానికి ఇక్కడ ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన మన దేశం కోసం, రాష్ట్రం కోసం చేసిన సేవల్ని, త్యాగాల్ని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని ఒక స్ఫూర్తిగా, ఆదర్శంగా మనం ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు దీక్ష చేసి 58 రోజు అసూలు బాసి అమరుడైనటువంటి రోజు. దీన్ని ప్రత్యేకంగా గుర్తిస్తూ ఈరోజు మరొకసారి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పొట్టి శ్రీరాములు గారు మరణించిన రోజును త్యాగం చేసినటువంటి దినాన్ని ఆత్మార్పణ దినంగా పాటించాలి. ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని ఇవాళ ప్రతి జిల్లాలో కానీ ప్రతి ప్రాంతంలో ఈ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం జరుపుతున్నాం. వారి ఆలోచనల్ని, వారి త్యాగాన్ని, వారు జాతి కోసం చేసినటువంటి ఆ ప్రాణత్యాగాన్ని ప్రతి భారత పౌరుడు, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు
జీవితకాలం సూర్యచంద్రులు ఉన్నంతకాలం గుర్తు చేసుకోవాలని, ఇలాంటి మహత్తర త్యాగాన్ని చేసినట్టు పొట్టి శ్రీరాములు గారు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోవాలని కోరుకుంటూ కొండెపిలోని ఎస్బీఐ ఏటీఎంను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు ధ్వంసం చేశాడు. ఘటన సీసీటీవీ ఫుటేజ్ లైవ్లో రికార్డు అవుతుండడంతో హైదరాబాద్లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కార్యాలయంలో సైరన్ మోగటంతో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్కు సమాచారం అందజేశారు. ఎస్పీ ఆదేశాలతో అప్రమత్తమైన ఎస్ఐ ప్రేమ్ కుమార్ పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పోలీసులను గమనించిన దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు అప్రమత్తం కావడంతో ఏటీఎంలో చోరీ విఫలయత్నం అయ్యింది. ఏటీఎంలో 33 లక్షల రూపాయల నగదు చోరీ కాకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా ఉంది లోపల. తెలుగు ప్రజల కోసం ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్ర సాధన సాధిస్తే ప్రభుత్వం ఆయన త్యాగాలను గుర్తించి ఆత్మ బలిదానం దినోత్సవంగా జరుపుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, కలెక్టర్ తమీం అన్సారియా, డిఆర్ఓ చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, బీసీ వెల్ఫేర్ అధికారి అంజల, బీసీ కార్పొరేషన్ ఏడీ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని నెల్లూరులో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని తన ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసిన గొప్ప వ్యక్తి అని మంత్రి స్వామి అన్నారు. అస్పృశ్యత నివారణకు అనేక పోరాటాలు చేశారన్నారు. తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం చేశారన్నారు. ఆయన ఆత్మ బలిదానం గుర్తుగా తెలుగు రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ప్రకటించారన్నారు. ఆత్మ బలిదానం చేసిన మహనీయులు ప్రాణ త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ చరిత్రలో పొట్టి శ్రీరాములు లాంటి పోరాటం చేసిన మహనీయులు మరెక్కడా లేరని, తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలన్న ఉద్దేశంతో 58 రోజుల పాటు దీక్ష చేసి రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసిన గొప్ప వ్యక్తి అని బాలాజీ అన్నారు. గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అహింసాయుతంగా రాష్ట్ర అవతరణ కోసం ఉద్యమం చేశారన్నారు. గాంధీజీతో పాటు అనేక స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారన్నారు. ఎవరి కోసమైతే ఆత్మ బలిదానం చేశారో మరణం తర్వాత ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ప్రజలు రావటానికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. పొట్టి శ్రీరాములు ఆలోచన త్యాగాలను నేటి తరం తెలుసుకొని గుర్తుండేలా ఒంగోలు నగరంలో ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించామని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ప్రతి విద్యార్థి పొట్టి శ్రీరాములు చరిత్ర తెలుసుకోవాలని, స్వాతంత్ర పోరాటంలో ప్రధాన భూమిక పోషించారన్నారు. కుటుంబంలో అనేక ఇబ్బందులు తలెత్తినా ఆయన అనుకున్న లక్ష్యం కోసం ముందుకు సాగిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం చివరి వరకు నడిచిన విధానాన్ని నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రపంచంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని కలెక్టర్ అన్నారు. 2047 విజన్తో ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారని, దీనిపై అవగాహన కల్పించుకొని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో పలువురు విద్యార్థులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 120 సంవత్సరాల క్రితం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత
వాళ్ళ మేనమామ అమ్మమ్మ ఊరు మన వైపు ప్రకాశం జిల్లా, అంటే అది అప్పుడు నెల్లూరు జిల్లాలోనే ఉండేది, మారేడులో వివాహం చేసుకోవడం అనేది కూడా ఈ రెండు జిల్లాలకి ఉన్నటువంటి అనుబంధాన్ని మనం స్మరించుకోవాల్సినటువంటి సందర్భం. వారు ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం, తర్వాత రైల్వేలో ఉద్యోగం చేయడం, తన జీవితంలో జరిగిన సంఘటన వల్ల ఉద్యోగాన్ని ఇవన్నీ వదిలేసి ప్రజాసేవకు అంకితమవడం, ఆ రోజుల్లో ఉన్నటువంటి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం జరిగింది. ఇంతేకాకుండా సామాజిక రుగ్మతలు ఏదైతే మన జ్యోతిరావు గారి పూలే దగ్గర నుంచి అంబేద్కర్ గారు అందరూ పోరాటం చేసినటువంటి వాటిలో ఒకటి ప్రధాన అంశం అస్పృశ్యత. హరిజనులు ఈరోజు దళితులకి ఆలయ ప్రవేశం కోసం కూడా నిరాహార దీక్ష చేశారు. నెల్లూరు జిల్లా మూలాపేటలోని వేణుగోపాల సో ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని ఆత్మాత్మన దినోత్సవంగా జరుపుకోవడానికి గవర్నమెంట్ నుంచి జీవో ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని స్కూల్స్ లో కూడా పిల్లల కోసం ఎలాక్యుయేషన్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ అన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎవరైతే గెలిచిన వారికి రేపు అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనము ఒంగోలు టౌన్ లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం కూడా జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మనకు బాలాజీ గారు చెప్పారు, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆయన హిస్టరీ గురించి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి పథకాన్ని గిరిజనులకు అందజేసి వారి జీవన ప్రమాణాలు పెంచేలా జిల్లా అధికార యంత్రాంగం పనిచేయాలని ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకరనాయక్ తెలిపారు. ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా కేంద్రంలో పర్యటించి R&B అతిథి గృహంలో వివిధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయా వర్గాల నుండి వారి సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. అట్టడుగున ఉండే ఎస్టీ ప్రజల సమస్యలను తెలుసుకుని వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకే రాజ్యాంగబద్ధంగా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని శంకర్ నాయక్ తెలిపారు. జిల్లాలోని గిరిజన ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఒంగోలు కొత్తపట్నం మార్గంలో ఉండే నక్కల వారికి ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చిందని, నేటికి ప్రభుత్వం తరపున గృహ నిర్మాణాలు చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎల్ వరలక్ష్మి, ఒంగోలు ఎర్రగొండపాలెం సహాయ గిరిజన సంక్షేమాధికారులు డి అమర సుబ్బయ్య, ఎన్ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఎస్ఐ టి త్యాగరాజు, ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ బాలాజీ నాయక్, ఏపీ మైదాన ప్రాంత గిరిజన రాజకీయ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం, కన్వీనర్ ఆర్ సైదానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా ఎస్టీ కమిషన్ టూర్ ప్రోగ్రాంలో భాగంగా కమిషన్ సభ్యుడిగా ఇవాళ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు పట్టణం నుంచి మరి వినతి పత్రాలను విన్నపాలను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో మరి ఈ జిల్లాలో గిరిజన ప్రజానికం చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ గిరిజన ప్రజలకి మరి అనేక రకాల సమస్యలు ఉన్నట్టు ఇవాళ కమిషన్ సభ్యుడిగా నా దృష్టికి మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా సంఘాలుగా ప్రజలుగా వాళ్ళందరూ కూడా అనేక అర్జీలను వినతి పత్రాలను అందజేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మరి ఈ పట్టణంలో మరి ఒంగోలు పట్టణంలో దాదాపుగా 2008వ సంవత్సరంలో కొత్తపట్నం అనేటువంటి మరి ప్రాంతం దగ్గర ఇక్కడ ఉన్నటువంటి నక్కల వాళ్ళకి దాదాపుగా 55 కుటుంబాలకు సంబంధించినటువంటి నక్కల వాళ్ళకి మరి ఈ ప్రాంతంలో అప్పుడు ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి వాళ్ళకి అక్కడ నివాసాలు ఏర్పాటు చేయడానికి మరి ప్రయత్నం చేయడం జరిగింది. మరి పట్టాలు ఇచ్చారు కానీ మరి అక్కడ హౌసింగ్స్ అయితే మరి ప్రభుత్వం ద్వారా జరగలేదు. వాళ్ళు ఏదో పనులు చేసుకొని కొంత డబ్బుతో అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకుంటే మరి ఈ మధ్య వచ్చినటువంటి వర్షాల కారణంగా ఆ ఇల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయి ఇప్పుడు అక్కడ కనీసం శరీరం మీద వేసుకున్న బట్టలు తప్ప వాళ్ళకి ఎలాంటి అక్కడ ఉన్నటువంటి ఇంటి సామాగ్రి కానీ ఏమీ కూడా వాళ్ళకి అందుబాటులో లేని పరిస్థితిలో మళ్ళీ వాళ్ళు ఇదే ఒంగోలు పట్టణంలో వచ్చి మళ్ళీ వీధుల్లో మార్కెట్ యార్డ్ దగ్గర మరి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడ భిక్షాటన చేస్తూ మేము జీవిస్తూ ఉన్నామని వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆవేదనని ఎక్స్ప్రెస్ చేశారు. ఇవాళ నేను గౌరవ తహసీల్దార్ గారి ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.
ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వమే అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పట్టాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న ఇల్లులు అన్నీ కూడా మునిగిపోయాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి అవసరమైతే గౌరవ కలెక్టర్ గారే ప్రత్యక్షంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి వాస్తవాలని తెలుసుకొని వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఇమీడియట్గా అక్కడనా లేకపోతే ప్రత్యామ్నాయమా అనేది ఒక 15 రోజుల లోపల ఈ 55 నక్కల కుటుంబాలకు చూపాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నేను గౌరవ కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను ప్రత్యేకంగా వాళ్ళకి విన్నవిస్తూ ఉన్నానని కూడా తెలియజేస్తూ ఉన్నాను. కలెక్టర్ గారికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చేపలు పట్టే వాళ్ళు ఏ కులమైన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇవాళ అందరికీ కూడా వాళ్ళు గుర్తింపు కార్డులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఆ శాఖ ద్వారా గుర్తించి వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మరి చేపలు పట్టుకోవడానికి వలలు కావచ్చు, సైకిల్ కావచ్చు, లేదా మార్కెట్ చేసుకోవడానికి ఆటోలు కావచ్చు, వాళ్ళు ఏదైనా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ప్రోత్సాహాన్ని కూడా మరి ఇక్కడున్న గిరిజనులకు కూడా అందజేయాలని కూడా నేను కలెక్టర్ గారికి ప్రభుత్వం తరఫున కమిషన్గా విన్నవిస్తూ ఉన్నాను. మన మొదటి కొత్తపట్నం సంబంధించి నక్కల వాళ్ళకు సంబంధించి ఆ సమస్యని కంపల్సరీగా ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారు పాజిటివ్ మేనర్లో మానవత్వ దృక్పథంతో 15 రోజుల లోపల సమస్యని కంపల్సరీగా ఒక స్థితికి తీసుకురావాలని మళ్ళీ నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. జరగని పక్షంలో అవసరమైతే ఆ ప్రజలకి మంచి చేయడానికి ప్రభుత్వాలని విన్నవించి ఆ సమస్యని పరిష్కరించడానికి కూడా మా పరిధిలో మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ వెల్కమ్ బ్యాక్. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేశారని, అటువంటి మహనీయుని స్మరించుకోవటం మన కర్తవ్యం అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు అన్న పానీయాలు ముట్టకుండా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తనువు చాలించారని, ఆయన త్యాగ ఫలితంగానే మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం జరిగిందన్నారు. అటువంటి మహనీయుల త్యాగాలు భావితరాలు స్మరించుకోవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, కనకారావు, బొట్ల సుబ్బారావు, దాసరి కరుణాకర్, నీరావళి, క్రాంతి కుమార్, 14వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్, వెంకటేశ్వరరెడ్డి, వెలిగొండ రెడ్డి, భూమిరెడ్డి అరుణ, సాదం విజయలక్ష్మి, వి వాణి ప్రసన్న, బత్తుల ప్రమీల, చిన్న నాగూర్, కె స్వామిరెడ్డి, రెండా అంజిరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగమూరు రోడ్డు జంక్షన్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి నాగాంజనేయులు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములపై ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమరులు పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి 72వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మా పార్టీ కార్యాలయంలో జరుపుకునే కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారం. మహనీయుని త్యాగాన్ని ఈ తెలుగు జాతి మరవదని, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయన కృషిని ఎల్లవేళ ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన గుర్తుంచుకుంటారని చిరస్మరణీయాన్ని గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు. గత 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విడిపోయింది, ఆంధ్ర అట్లా అలాగే ఉంది. కాబట్టి నవంబర్ 1వ తేదీనే అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి గుర్తుగా చేయాలని మేము చెప్పిన వినకుండా జూన్ 2వ తేదీ చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఒక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ వైశ్యులకి ఇవ్వాలి అది తప్పగా ఇంకొక కార్పొరేషన్ ఇచ్చిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆర్యవైశ్యుల్ని ఎలక్షన్ ముందు
కపట నాటకాలు ఆడి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాడు తప్పక ఎప్పుడూ కూడా ఆర్యవైశ్యులకి మేలు చేసిన పాపాన పోలేదు. రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియదు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నా నివాళులు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు పొట్టి శ్రీరాములు గారు. ప్రపంచంలో అప్పటి వరకు ఎవరు కూడా 58 రోజులు దీక్ష చేసి ఒక సామాజిక అంశం కోసం ఏదైతే తమిళనాడులో మద్రాసీల చేత వేధింపుకున్నటువంటి తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి కృషి చాలా గొప్పది, అమోఘమైనది. గౌరవ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారిగా వారు జన్మించినటువంటి నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు పెట్టడం అనేది వారి యొక్క త్యాగాలకు నిదర్శనంగా తెలియజేస్తా ఉన్నాం. కావాలనే ఉద్దేశంతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి అతను ప్రాణాలు సైతం అర్పించి మన ప్రజల కోసం ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరి అటువంటి మహనీయుని యొక్క మరి వర్ధంతి 72వ వర్ధంతి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో మరి జరుపుకొని అతనికి నివాళులు అర్పించడం ఆనందదాయకం. మరి అహింస, సత్యం, అదేవిధంగా హరిజనోద్ధరణ ఇటువంటి అంశాల మీద అతను జీవితాంతం ఎన్నో ఉద్యమాలు చేసి మరి అతను చేసినటువంటి మహనీయుడి యొక్క అతని ఆశయాలను ఆదర్శంగా మనందరం తీసుకోవాలని తెలియజేస్తాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చుండూరు రవిబాబు గారు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ రాష్ట్ర అవతరణలో కానివ్వండి, వారి యొక్క సేవలు ఇవాళ ఈ సందర్భంగా ఇక్కడ కొనియాడటం, మరి వారి వల్ల మన రాష్ట్రానికి కలిగినటువంటి మేలు, తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడేటువంటి దాంట్లో పొట్టి శ్రీరాములు గారు తమ తుది శ్వాసను కూడా వినడం జరిగింది. మరి అట్లాంటి మహాత్ముల్ని ఇవాళ తలుచుకొని వారి ఆశయ సాధన కొరకు మేము కూడా పోరాడతామని, అలానే వారిని ఎంతో గౌరవించుకొని మరి ఇవాళ మళ్ళా వారికి ఒకసారి వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళని నివాళులు అర్పించుకోవడం జరిగింది. ధన్యవాదాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, రైతు పేదల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా చేసిన ప్రజెంటేషన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడం పట్ల కలెక్టర్ను అభినందించడం జరిగిందన్నారు. జిల్లా సమస్యలు, అభివృద్ధి, ఆర్థిక ఉన్నతికి చేసిన ప్రణాళికలు బాగున్నాయని, అందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నామన్నారు. ధర్నాలు చేసే హక్కు ప్రతిపక్షాలకు లేదని, ఎందుకు చేశారో వారికి అర్థం కావటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం పేదల పట్ల, సంక్షేమం పట్ల అంకితభావంతో పనిచేస్తుందన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వసతులు మెరుగుపరుస్తున్నామన్నారు. అర్హత లేని వారు ఎంతోమంది పింఛన్లు పొందుతున్నారని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అనర్హులను తొలగిస్తామన్నారు. సమావేశంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ పాల్గొన్నారు. మన జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా వచ్చేసిన ప్రజెంటేషన్కి వాళ్ళు ఒక టీం సెలెక్ట్ చేసిన దానిలో మంచిగా ఉందని చెప్పారు. అందువల్ల కలెక్టర్ గారికి నేను అక్కడే అభినందనలు తెలియజేసింది. ఎందుకంటే 2047కి ఈ రాష్ట్రం అభివృద్ధి పథం నడిచే దానిలో మన జిల్లా కూడా ముందుకు సాగడం కోసం జిల్లాలో ఉన్న సమస్యలు, జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి, ఆర్థిక ఉన్నతి కోసం చేసినటువంటి ప్రణాళికల్ని కమిటీ సెలెక్ట్ చేసినందుకు నేను జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ని అభినందిస్తున్నాను. ధర్నాలు చేసేటువంటి హక్కు లేదు. ఎందుకు చేస్తారో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు చేశారో, ఎంతమంది వచ్చారో కూడా ఒకసారి మీరు గమనించుకోవాలి. వాళ్ళు మాట తప్పిన అంటే మేము మాట తప్పుదాం అనట్లా, తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం. రైతు సంక్షేమానికి, పేదల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం. అంతేగాని మాకు తెలియక ఆ రోజు మాట ఇచ్చాం, వారం రోజుల్లో చేసేస్తాను అయింది అది సిపిఎస్. తర్వాత మాకు తెలియలేదన్నారు. 15,000 అన్నారు అమ్మఒడి, 13,000 ఇచ్చారు. ముందు చెప్పలా. 2 బిడ్డలకు అన్నారు, ఒకళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ మోసాలు కాదు, చెప్పినట్టు మేము చేస్తున్నాం, అన్నీ చేస్తాం, గడువు కాదు. మా ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు, తప్పనిసరిగా చేస్తాం. ఈ ప్రభుత్వం పేదల పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత భావంతో ఉంది. పర్సంటేజీ మా ఇన్స్టిట్యూట్లో మంచిగానే ఉంది. ఏది అయినప్పుడు కానీ ముందు వసతులు కల్పిస్తున్నాం. ప్రత్యేకంగా ఎవరైతే వెనుకున్నారో కరికులంలో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని తర్ఫీదు ఇచ్చి వీలైనంత వరకు కూడా మంచి రిజల్ట్ తీసే విధంగా తీసుకొస్తాం. మేము మిడిల్ ఆఫ్ ది ఇయర్లో
మా కార్యక్రమాలు తీసుకున్నాం, మంచి ఫలితాలు సాధిస్తాం. తప్పనిసరిగా వాళ్ళకి ఏబీసీ కేటగిరీగా స్టూడెంట్స్ని గుర్తిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ కావాలి. అట్ ది సేమ్ టైం కార్పొరేటివ్ ధీటుగా వాళ్ళు మంచి రిజల్ట్ సాధించాలి, మార్క్స్ సాధించాలని ముందుకెళ్తున్నాం. ఈరోజు మా పిల్లలు 40 మంది ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్లో, 65 మంది నిట్, మన ఐఐటి, అదేవిధంగా ఎన్ఐటీల్లో సీట్లు సంపాదించారు ఫస్ట్ అటెంప్ట్లోనే. ఇది మా యొక్క ఇన్స్టిట్యూషన్ ప్రగతి. భవిష్యత్తులో వీటి సంఖ్యను కూడా పెంచే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వాల్లో నేను కూడా స్వయంగా చూసిన గ్రామాల్లో అర్హత లేని వ్యక్తులు కూడా ఎక్కువ తీసుకున్నాం. మేము అందుకని చెప్పేసి సడన్గా ఏమైనా ఆఫీసర్లు తీసేస్తే ఒక పార్టీ వాళ్ళు తీసారో ఏకపక్షంగా తీసేస్తారంటారు. అందుకని చెప్పి తనిఖీ చేయించి సామాజికంగా మన తనిఖీల్లో వాటిని అనర్హులను తీసేస్తామండి, అర్హులకు ఇప్పిస్తాం. మన దగ్గర కూడా ఒక మోడల్ చేశారు, ఇస్తామండి. ప్రభుత్వంలో ఆర్థికంగా లోటు ఉంది. కొత్త పెన్షన్లు కూడా మనం ఎన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత చేస్తాం. చాలా వెరిఫై చేయాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, తర్వాత వీటిని కూడా వెరిఫై చేసిన తర్వాత ఇస్తాం తప్పకుండా. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ ఓరవసి దంపతులు ఒంగోలులోని కార్ కేర్ దుకాణంలో పనిచేస్తూ ప్రగతి కాలనీలో ఉంటున్నారు. ఓర్వశి శనివారం ఉదయం పక్కింట్లో పనిచేసే దయామణికి తన 10 నెలల బాలుడిని మోహిత్ను అప్పగించి స్నానానికి వెళ్ళింది. తిరిగి వచ్చి చూస్తే ఇద్దరూ కనిపించలేదు. దీంతో తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 5 బృందాలు విస్తృత గాలింపు చేపట్టాయి. బాలుడు మహిళ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని ఓ మామిడి తోటలో ఉన్నట్లు ఎస్పీ దామోదర్కు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. వీరి రాకను గమనించి బాలుణ్ణి వదిలి మహిళ పరారైంది. చిన్నారిని ఒంగోలు తీసుకువచ్చి ఎస్పీ చేతుల మీదుగా తల్లిదండ్రులకు అప్పగించారు. అపహరణ కేసును 5 గంటల్లోనే ఛేదించిన పోలీసు అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. ఆయన కార్ కేర్లో ఒక 10 months బాబుని కిడ్నాప్ చేసినటువంటి కేసు ఇది. ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ ప్రదీప్ అండ్ ఓర్వశి అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్లో వీళ్ళు అతను పనిచేసుకుంటున్నాడు. ఈ సంఘమిత్ర హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు. అలాగే వీళ్ళకి 2 బాబులు, ఒక బాబుకి 3 years, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 days క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము డబ్బులు ఏమి ఇవ్వలేం, నీకు భోజనం అయితే పెట్టగలుగుతా అంటే నా అనాథను కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను, నాకు భోజనం పెట్టిందని ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది. సో ఆమెకు 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది. వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ 10 నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు ఉయ్యాల్లో ఉన్నటువంటి బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు, జస్ట్ ముఖ పరిచయం అంతే. సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక 5 teams, రూరల్ సిఐ, అలాగే 1 town, 2 town, సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వీళ్ళతో ఒక 5 teams ఫామ్ చేసి మనం ఈ ఫోటోలన్నీ సర్క్యులేట్ చేసాం. ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం, అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదాచుకున్నారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది. అలాగే ఆ 2 కూడా ఈ బాబుని అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా వాళ్ళు వేరే వేరే నేరాలకి ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలో కూడా వెరిఫై చేస్తున్నాం. 5 మంది బాగా ఒక 4 hours మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత
ఇలా కిడ్నాప్ జరిగిందని దాదాపు ఒక 5 to 6 అవర్స్ లోపల వేరే నెల్లూరు జిల్లాలో గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి బాబుని వీళ్ళు చాలా టెక్నికల్ డేటాతో సీసీ కెమెరాస్ కానివ్వండి, అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరు వచ్చారు అన్నీ కనుక్కొని ఈ టీం అంతా చక్కగా పనిచేశారు. సో వాళ్ళందరూ కూడా నా తరఫున మరొకసారి అభినందనలు. వాళ్ళ టీం అందరూ కూడా దాంట్లో కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ఉన్నారు. ప్రతి టీం కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల మనం ఈ బాబుని దాదాపు ఒక 5-6 అవర్స్లోనే మనం ట్రేస్ చేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ డిఎస్పీ అండ్ టీమ్ 5 మంది సిఎల్కి మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. Good. Sure. అత్యాధునిక టెక్నాలజీతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తుందని చీఫ్ కార్డియాలజిస్ట్ ఎండి డాక్టర్ పోతినేని రమేష్ బాబు అన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ 36వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఒంగోలులో ప్రస్తుతం ఉన్న 200 పడకల సామర్థ్యానికి అనుగుణంగా మరో 100 పడకల సామర్థ్యంతో త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. ఆస్టర్ రమేష్ వైద్యశాలలో త్వరలో ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందన్నారు. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా గుండె చికిత్సలు, గుండె బైపాస్, కవాటు మార్పిడి, ఆధునిక గుండె ఎలక్ట్రోఫిజియాలజీ సేవలను అందించున్నట్లు పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్యశాలలో టెలి ఐసీయూ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైద్య రంగంలో అత్యాధునిక డ్రోన్ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు రమేష్ తెలిపారు. A1 ఆధారిత సిటీ యాంజియోగ్రామ్, AI ECG, AI MRI వంటి టెక్నాలజీతో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి వాటికి సరైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. సమావేశంలో COO డాక్టర్ నల్లూరి నితిన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీ, స్ట్రాటజీ హెడ్ డాక్టర్ కళ్యాణి, గ్రూప్ హెడ్ డాక్టర్ కార్తిక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు. మేము ఈ 36th ఇయర్ యానివర్సరీ సందర్భంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఈ 1 ఇయర్ పాటు మనం ఏపీ గెట్ హెల్దీ, ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా, ఇప్పుడు విజన్ 2047లో భాగంగా సో వెల్దియర్, హెల్దియర్ అండ్ హ్యాపియర్. సో అన్నిటికంటే ముఖ్యమైనది డెఫినెట్గా హెల్త్ మనకి బాగున్నప్పుడు ఏం తెలియదు, ఎప్పుడైతే కొంచెం తేడా వస్తుందో అప్పుడు కానీ దాని వాల్యూ తెలియదు. చాలామందికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు మనం సో ఈ ఏపీ గెట్ హెల్దీ అనే నినాదంతో మేము ప్రిడామినెంట్గా ఈ అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా హార్ట్, బ్రెయిన్, స్ట్రోక్స్, బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, ఇవి ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ సడన్గా వచ్చాయి, ఆకస్మికంగా ప్రాణం తీసే కానీ పక్షవాతం కానీ జరిగాయి. సో వీటికి సంబంధించి మేము ఈ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఈ క్యాంప్స్ ఇవి కండక్ట్ చేస్తాం. సో ఇప్పుడు గత మేము 36 సంవత్సరాలుగా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం, వైద్యం చేస్తున్నాం. కానీ మీ అందరికీ తెలుసు గత 3-4 సంవత్సరాల్లో హెల్త్ కేర్లో గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి. ఇదంతా కూడా ఎందుకంటే డేటా, ఇదివరకు మనం అనుకునేటటువంటివి చాలా కాన్సెప్ట్స్ తప్పు అని మార్పు వచ్చింది. ఇప్పుడు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి ఆ డేటా సైన్స్ వల్ల ఇదివరకు మనం ఇట్లా అనుకున్నాము కాదు. ఇది ఈ హార్ట్ అండ్ బ్రెయిన్లో అందరికీ తెలుసు గోల్డెన్ అవర్ మొట్టమొదటి గంటలో వస్తే దాదాపు 98% మనం హార్ట్ అటాక్ వల్ల సంభవించే మరణాలు కానీ గుండె ఎన్లార్జ్మెంట్ కానీ తగ్గించవచ్చు. అది చాలాసార్లు చెప్తానే ఉన్నాం. కానీ ఇంకా ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళకు వచ్చినా కూడా గ్యాస్ అనుకుని ఆలస్యం చేసి ఆ గంట తర్వాత కొన్ని గంటలో ఒక రోజు తర్వాత వస్తున్నారు. సో గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం మనకి ఉంది. హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు మన భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో 40 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తికి సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా కూడా అందులో 100 మందిని తీసుకుంటే ఒక 50 మందికి వాళ్ళల్లో ఈ సైలెంట్ ఎథెరోస్క్లిరోసిస్ అనేది మొదలవుతూ ఉందండి. అంటే ఈ గుండెకి వెళ్ళేటటువంటి రక్తనాళాల్లో కొవ్వు కానీ, మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు కానీ, ఈ సైలెంట్ ఎథెరోస్క్లిరోసిస్ని కనుక పట్టుకుంటే
అది 30-40% ఉన్నప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ చేస్తే అది అకస్మాత్తుగా రప్చర్ అయినప్పుడు ఈ 40% బ్లాకే మనకి హార్ట్ అటాక్ వచ్చి 100% అయిపోయి ఇంటి దగ్గరే కొలాప్స్ అయిపోతున్నారు. అంటే ఈ 40% బ్లాక్ ఉంటే మనకి సిమ్టమ్స్ ఈసీజీలో కానీ, స్కానింగ్లో కానీ, ట్రెడ్మిల్ టెస్ట్లో కానీ, స్ట్రెస్ టెస్ట్లు దేంట్లోనూ కనపట్టలేదు. అది ఇప్పుడు మనందరికీ తెలుసు. సిటీ యాంజియోగ్రామ్, సిటీ కాల్షియం స్కోర్లో మనం ముందు పట్టుకుని దాన్ని కనుక జాగ్రత్తగా వైద్యం చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటటువంటి మరణాలని 80% నివారించడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు స్ట్రోక్ థ్రాంబెక్టమీ అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో మూడు కేసెస్ మనం ఈ థ్రాంబెక్టమీ చేసాం, మెకానికల్ థ్రాంబెక్టమీ ప్రకాశం జిల్లాలో తొలిసారిగా. సో న్యూరాలజీలో స్ట్రోక్ మేనేజ్మెంట్కి కూడా మ్యాక్సిమం హైయెస్ట్ అంటే ఆర్డర్ ట్రీట్మెంట్ అది మనం చేస్తున్నాం అన్నమాట. స్కానింగ్ మేము చేసినప్పుడు మాకు కొంత మాత్రమే కనపడుతుంది, కానీ కంప్యూటర్ విజన్ న్యూరల్ నెట్వర్క్, ఓకే, కన్వల్యూటెడ్ న్యూరల్ నెట్వర్క్, దాంతో ఆ స్కానింగ్ మెషిన్లో కండరంలో ఎక్కడైతే తేడా ఉంది, ఇదిగో ఈ 5-10 సంవత్సరాల్లో కార్డియోమయోపతి వస్తుంది, లేకపోతే కొన్ని మనకి ఈ కనపడినటువంటి మామూలుగా మాకు రొటీన్గా కనపడినవి ఏఐ ఈజ్ నౌ ఏబుల్ టు సీ. అలాగే ఎక్స్రేలు కానీ, స్కానింగ్ కానీ, కార్డిక్ సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ అన్నీ కూడా ఇప్పుడు ఏఐ ఇంకా అడ్వాన్స్డ్గా 5-10 సంవత్సరాల ముందే జబ్బు కనుక్కోవటం నెంబర్ 1. ఇదివరకు మనకి అయ్యో ఎందుకు వచ్చిందో తెలియదు, ఏమో సడన్గా వచ్చింది, సెకండ్ అటాక్ వచ్చింది అని అనుకునేవాళ్ళం. దాన్ని అందరినీ కూడా ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి అవకాశం చిక్కింది. ఇది కాక 5G అంబులెన్సెస్ అంటారు. సో ఇదంతా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి మన పేషెంట్ కూడా కాన్ఫిడెన్స్ ప్లస్ సరైన వైద్యం ఇస్తే చాలా అవయవాలు దెబ్బతినే ఒక్కోసారి గంట పడుతుంది ట్రావెలింగ్. ఆ అంబులెన్స్ గంటలో కొంతమంది అరెస్ట్ అవుతారు, కొంతమందికి డ్యామేజ్ జరుగుతూ పోతూ ఉంటుంది తెలియదు. సో బీపీ ఎలా కంట్రోల్ చేయాలి, ఏ ఇంజక్షన్లు ఇవ్వాలి, ఏ మందులు ఇవ్వాలి, అవన్నీ కూడా మనం డ్యూరింగ్ ది ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ 1 అవర్లోనే మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి. రాబోయే 1-2 మాసాల్లో డ్రోన్స్ తోటి ఈ 5 జిల్లాలు అంటే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరిలో మేము డ్రోన్స్ సర్వీస్ మొదలు పెట్టబోతున్నాము. అందులో ఏంటంటే ముఖ్యంగా పేషెంట్లకి మనం మా హాస్పిటల్స్ ఇంటర్ కనెక్షను 15 మినిట్స్లోనే విజయవాడ నుంచి ఇక్కడికి రావచ్చు, ఇంజెక్షన్స్ కానీ, పరికరాలు కానీ. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి మండలాలు, ఈ 5 మండలాల్లో అంటే ఈ 5 జిల్లాల్లో ఉన్నటువంటి మండలాలన్నింటిలో కూడా అక్కడ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ డాక్టర్స్తో అనుసంధానం అయ్యి సండే అయినా సాటర్డే అయినా 24/7 డ్రోన్స్ నైట్స్ కూడా పనిచేస్తాయి. వాళ్ళకి అత్యవసరమైనప్పుడు బ్లడ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చిన్న పరికరాలు, ఎమర్జెన్సీ చిన్న పరికరాలు ఇవన్నీ కూడా డ్రోన్స్ ద్వారా సప్లై అవ్వబోతుంది. సో ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటున్నాం. మనం హార్టు లేకపోతే లివరు యాక్సిడెంట్ జరిగింది, వెంటనే దాన్ని తీసి వెంటనే విదిన్ 2-3 అవర్స్ 4 అవర్స్ రీచ్ అయిపోవాలి. సో అలాంటి వాటికి కూడా డ్రోన్స్ రాబోయే కాలంలో బాగా ఉపయోగపడబోతున్నాయి. మేము ఈ 5 జిల్లాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేసి దాన్ని అందరికీ అందించడానికి వీలుగా ఈ అత్యాధునిక వైద్య సదుపాయాన్ని మన కోస్తా జిల్లాల్లో ముందు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ ఒక 15 5G అంబులెన్స్లు ఉన్నాయి మా దగ్గర. మేము మా పేషెంట్ అక్కడి నుంచి వచ్చినప్పుడు మా సెంటర్ విజయవాడ నుంచి మేము మానిటర్ చేస్తూ ఉంటాం. అట్లాగే ప్రతి మంగళవారం ఇక్కడ మేము ఫ్రీ కన్సల్టేషన్ రాబోయే ఇప్పుడు నెక్స్ట్ వీక్ ట్యూస్డే నుంచి మొదలు పెడుతున్నాము. అండ్ రాయితీలతో వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా. అంతేకాకుండా త్వరలో ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కూడా ఇక్కడ ప్రారంభం చేయబోతున్నాం. పక్కన ఒక న్యూ బిల్డింగ్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. అందులో మదర్ అండ్ చైల్డ్ ప్రత్యేకంగా ఒక 5 గైనకాలజిస్టులు, 3 పీడియాట్రిషియన్స్, 8 మంది బృందంతో ఈ మదర్ అండ్ చైల్డ్ వింగ్ కూడా ఒక నెలన్నరలో స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ విధంగా ఈ ప్రాంతంలో మాకు తోచినంత వరకు, మాకు సాధ్యమైనంత వరకు ఈ హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడంతా కూడా సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ వంశీ మీ అందరికీ సుపరిచితులు. వెల్కమ్ బ్యాక్. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనసులు కూడా పరిశుభ్రంగా ఉంటాయని విశ్వమానవ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెసల మస్తాన్ రావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా తమ సంస్థ ద్వారా ఒంగోలు మినీ స్టేడియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అమెరికా లాంటి దేశాలలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తారని మన దేశంలో కూడా స్వచ్ఛతను పాటించాలన్నారు. మినీ స్టేడియానికి డస్ట్బిన్లు తమ సంస్థ ద్వారా అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ విశ్రాంత ఎస్సీ అప్పలరాజు, పున్నయ్య, రాధయ్య, శ్రీను, వెంకటేశ్వరరెడ్డి, కోటయ్య, వెంకటేశం, రాధాకృష్ణమూర్తి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మేడం ఇటు తిరిగిండి మేడం.
సార్ తెలుసా మీకు సత్య కేబుల్ పాపులర్ కేబుల్ ఆయన శ్రీనివాస్ గారు మంచి ఆయన చెట్లు పెరిగాడు వెంకటేశ్వర రెడ్డి. మేము ఏమనుకుంటున్నామంటే ఈ దేశము బాగుపడాలంటే మనమే కష్టపడాలి, మనమే బాగుపరచుకోవాలి. మేము ఈరోజు మీరు చూశారు ఎక్కడ పట్టే స్వచ్ఛ భారత్ అనేది ప్రధానమంత్రి మోడీ గారు ఎంతో గొప్పగా స్టార్ట్ చేసినప్పటికీ కూడా అనుకున్నంతగా రీచ్ కాలేదు. ఎక్కడ పట్టినా ప్రజలు ఉమ్మి వేయటము, చెత్త వేయటము, తర్వాత పోతే బాటిల్స్ వేయటము, ఇదంతా చేస్తున్నారు. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది అనేది ఒక ప్రశ్నార్థకమే. మీరు వెస్టర్న్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ వెళ్తే ఒక్క చిన్న కాగితం ముక్కు కూడా రోడ్డు మీద ఉండదు. తర్వాత పోతే లేక్స్ ఉంటాయి. అమెరికా నిండా లేక్స్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయంటే యూ కెన్ సీ ది ల్యాండ్ అండ్ బిలో ది వాటర్ కింద ఉన్న ల్యాండ్ కూడా చాలా నీట్గా అంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. రివర్స్ కానీ, లేక్స్ కానీ, ఈవెన్ సీ కూడా, బీచెస్ కూడా ఎంతో క్లియర్గా ఉంటాయి. కానీ మన దేశం ఇలా డెవలప్ కావాలంటే మనం చాలా కష్టపడాలి. నేను ఒకటే చెప్తున్నాను, మేమందరము డొనేషన్స్ డస్ట్బిన్స్ ఇస్తాము. 10 డస్ట్బిన్స్ ఇస్తాం. 10 కాదు 20 ఇస్తాం. ఆ డస్ట్బిన్స్లో వేయించండి. ఆ మేడం గారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనము ఇదంతా కూడా ఆమె డస్ట్బిన్స్ ఇవ్వగలంగా చేయలేదు. మీరు ఒక మాట చూస్తే స్టేట్ బ్యాంక్ ముందు ఎప్పుడు 365 రోజులు నీళ్లు పారుతూనే ఉంటాయి. దాన్ని ఈ రోజు కూడా క్లీన్ చేయలేకపోతే. సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి మార్గశిర శుద్ధ పౌర్ణమి సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజ అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రాతకాల సుప్రభాత గోపూజ, బిందె తీర్థం అనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమం అనంతరం సుందరంగా అలంకరించారు. అనంతరం 11 ఆవృత్తాలుగా దేవస్థానం వేద పండితులు, అర్చకులు 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి మహా నివేదన, పంచహారతులు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గుంటూరు వాస్తవ్యులు న్యూ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ అధినేత పోనకాల శ్రీనివాసరావు, యశోద దంపతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలు కరుణా కాలనీలో గెత్సమనే చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు, పరిశుద్ధ దినం కార్యక్రమాలు దైవజ్ఞులు గెత్సమనే మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ గిద్యోను శంకర్, పాస్టర్ ప్రేమ గిద్యోను, పాస్టర్ రాజేష్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. క్రైస్తవ సోదరులు భక్తి గీతాలు ఆలపించారు. నెల రోజుల పాటు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. పేదల మధ్య కేక్ కట్ చేశారు. కార్యక్రమానికి వచ్చిన పేదలకు వస్త్రాలు, బియ్యం, భోజనం ఏర్పాటు చేశారు. స్వార్థలో మనకేమి అర్థమవుతుందంటే దేవుని వాక్యం ప్రియులారా వెల్లడవుతూ ఉన్నది. అంటే వాక్యాన్ని భూమి మీదకి అందించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి ఏమయ్యాడంటే ఆయన వచ్చెను. చప్పట్లు గట్టిగా కొట్టి మగింపలుద్దాం, గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం ప్రియులారా. అంటే స్వార్థ దేవుని యొక్క
వాక్యం. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు 107వ కీర్తన 20వ వచనములో ఏమని రాయబడుతుందంటే బైబిల్ గ్రంథంలో, ప్రియులారా ఈ వాక్యము మానవ జీవితాన్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. యేసు ఈ లోకానికి వచ్చింది బెత్లెహేములో, యూదా దేశపు పట్టణంలో. మానవతారిగా జన్మేయటం గల కారణం ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో ఆయన ప్రియులార సువార్త అంటే వాక్యము ద్వారా ఆయన మానవాళిని బాగు చేయటాన్ని, పాపంలో ఉన్న వారిని బాగు చేసి పరిశుద్ధపరిచాడు. దొంగలుగా ఉన్న వారిని ఏం చేశాడంటే ఆయన వారిని మార్చి ప్రియులారా పరిశుద్ధులుగా చేశాడు. వ్యభిచారంలో పట్టబడిన వారిని వారి వ్యభిచారంలో నుంచి విడుదలిచ్చి ప్రియులారా వారిని పరిశుద్ధపరిచాడు. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం. సంవత్సరాలకు ఒకసారి వచ్చింది, వచ్చే సంవత్సరానికి ఇంకా ఆమె ఓకే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.